నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్ నేను మహేశ్వరి బులెటిన్ లోని హెడ్లైన్స్ చూద్దాం విశాఖలో ఘనంగా మిలాదున్ నబీ వేడుకలు నగరంలో భారీగా శాంతి ర్యాలీ పొంగనూరులో మిథున్ రెడ్డి పర్యటన హైటెన్షన్ వాతావరణం భారీగా బందోబస్తు ఘనంగా ఓణం వేడుకలు ఆటపాటలతో యువత సంబురాలు శృంగవరపు కోటలో వివాహిత ఆత్మహత్య భర్త వ్యసనాలే కారణమంటున్న పోలీసులు వరద బాధితుల సహాయార్థం కొనసాగుతున్న విరాళాల సేకరణ దాతృత్వం చాటుతున్న ప్రజలు వరద బాధితుల సహాయార్థం జన విజ్ఞాన వేదిక ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు ఎరుకొండ ఆనంద్, ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గెద్ద చిరంజీవి మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న విజయవాడ వరద బాధితుల్ని ఆదుకోవాలి అని సామాజిక స్పృహతో ఈ విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. లక్షలాది మంది విజయవాడ ప్రజలు గత 3 వారాలుగా తినేందుకు తిండి లేక, తాగేందుకు నీళ్లు లేక కట్టుబట్టలతో అష్ట కష్టాలు పడుతున్నారు. కష్టాలలో ఉన్న విజయవాడ ప్రజలను ఆదుకోవాలి అన్న ఆలోచనతో ఈ విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రజల నుంచి విరాళాలను సేకరించడంతో పాటు జన విజ్ఞాన వేదిక మరియు ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరపున కొంత మొత్తాన్ని పోగేసి విజయవాడ వరద బాధితులకు సహాయం చేస్తామని చెప్పారు. ఈ విరాళాల కార్యక్రమానికి లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ, ఆప్ రాష్ట్ర కన్వీనర్ సీర రమేష్ కుమార్, జిల్లా గ్రంథాలయం సంఘం మాజీ అధ్యక్షులు రొంగలి పోతన్న పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. జన విజ్ఞాన వేదిక నగర అధ్యక్ష కార్యదర్శులు శినగం శివాజీ, పి షణ్ముఖరావుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు గండ్రెడ్డి లక్ష్మణరావు, జాతీయ విద్యా విభాగం కన్వీనర్ డాక్టర్ ఏవి రాజశేఖర్, సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్ గండ్రెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కష్టాలు పడుతున్న మన విజయవాడ వరద బాధితులకు ఎంతో కొంత మనం ఆర్థికంగా సహకరిద్దాం. ఆకలి మంటలతో అల్లాడిపోతున్న మన విజయవాడ ప్రజలను ఆదుకుందాం. మీకు చేతనైనంత ఎంత అవకాశం ఉంటే అంత ఆర్థికంగా సహకరించి విజయవాడ వరద బాధితుల కష్టాల్లో భాగస్వాములు అవుదాం. గత 2 వారాలుగా తినేందుకు తిండి లేక, తాగేందుకు నీళ్లు లేక పట్టుబట్టలతో మిగిలిన మన విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఈరోజు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన ఈ విరాళాల సేకరణ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా మంచి హృదయంతో స్పందిస్తూ తమ వంతు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నారు. ఇటువంటి సహృది లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రజలారా రండి, దయచేసి రండి, కదలండి. ప్రజలారా రండి, కదలండి. విజయనగరం జిల్లాలోని ఓ బంగారు దుకాణంలో చోరీ జరిగింది. బంగారం దుకాణం తాళాలు పగలగొట్టి బంగారం, వెండి చోరీ చేసిన ఘటన బొండపల్లి మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ మహేష్ వివరాల మేరకు గొట్లాం గ్రామానికి చెందిన టి సత్యబాబుకు స్థానిక జాతీయ రహదారి పక్కన శ్రీ సిద్ధి వినాయక బంగారు దుకాణం ఉంది. శనివారం రాత్రి అమ్మకాలు ముగించుకొని తాళాలు వేసి ఇంటికి వెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున చెత్త ఊడ్చడానికి వచ్చిన ఆయన భార్య దుకాణం తలుపులు తెరిచి ఉండటాన్ని చూశారు. 35 కిలోల వెండి, 2 తులాల బంగారం, 75,000 రూపాయల నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. సిఐ రమణతో కలిసి ఆధారాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా 4 ఏళ్లు 7.5 వయసున్న 2 మగపిల్లలు ఉన్నారు. జీవితం సాఫీగా సాగిపోతుంది అన్న తరుణంలో భర్త వ్యసనాలకు బానిసయ్యాడు. భార్యను వేధిస్తూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు.
ఈ పరిస్థితిని తట్టుకోలేక ఆ ఇల్లాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కొత్తవలస పట్టణంలో వెంకటశివనగర్లో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. శృంగవరపుకోట కొత్త వలసకు చెందిన 24 సంవత్సరాల గోలగాని పావని ఇదే ప్రాంతానికి వలస వచ్చిన ఎల్ హరికృష్ణను ప్రేమించి 5 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. వివాహమయ్యాక డిగ్రీ పూర్తి చేసి కొంతకాలం బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగం చేసింది. ఇటీవల విశాఖపట్నంలోని ఓ జ్యువెలరీ షాప్ లో పనికి చేరింది. భర్త కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. చాలా కాలంగా భార్యను హింసిస్తూ నిర్లక్ష్యంగా చూస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి ఏం జరిగిందో కానీ ఇంటిలోని పంకాకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఆ మహిళ. సమీపంలోనే ఉంటున్న ఆమె తండ్రి హరికృష్ణ ఇది చూసి కేకలు వేశాడు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి తలుపులు పగలగొట్టి ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందింది. ఆమె తల్లి మంగ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్తపై సిఐ షణ్ముఖరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తహసీల్దార్ బి నీలకంఠరావు పంచనామా నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం ఎదురుగా వస్తున్న స్కూటరిస్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో బోల్తా పడగా 23 మంది గాయపడ్డారు. స్కూటరిస్టు మృతి చెందాడు. గాయపడ్డ వారిని మెరుగైన వైద్యం కోసం దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే అమర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించి దగ్గరుండి వైద్య సేవలను పర్యవేక్షించారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందించిన సమయానికి అంబులెన్స్ రాకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం కేంద్రం శివాలయం వీధిలో హైదరాబాద్ తరహాలో అత్యంత వైభవంగా గణేష్ నిమజ్జన ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. విగ్రహాలను కార్వేటి నగరం కేంద్రంలో పుర వీధులలో పోలీసు బందోబస్తు నడుమ ఊరేగించారు. ప్రతి విగ్రహం ముందు రంగురంగుల విద్యుత్ దీపాలు, డీజే సౌండ్ యువత చిందేస్తూ ఎంతో వైభవంగా ఊరేగించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు గణేష్ నిమజ్జన ఉత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గణేష్ నామస్మరణతో కార్వేటి నగరం మండలం మారుమ్రోగింది. హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో హెరిటేజ్ ఫెస్ట్ 2024 ను విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గంభీరంలో ఘనంగా నిర్వహించారు. హరే కృష్ణ మూవ్మెంట్ అధ్యక్షులు నిష్కంచిన భక్తదాస ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా విశాఖ పార్లమెంటు సభ్యులు శ్రీ భరత్ ముతకమిల్లి పాల్గొని ప్రసంగించారు. సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేందుకు హరే కృష్ణ మూవ్మెంట్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. సుశిక్షితులైన భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
ఇప్పుడున్న సమాజంలో విలువలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో విద్యార్థి దశలో భక్తిభావం పెంపొందిస్తూ మంచి అలవాట్లతో కూడిన విద్యకు తోడ్పాటును అందించడం మరెందరికో ఆదర్శంగా నిలుస్తుంది అన్నారు. గత నెల 16 నుండి 24వ తేదీ వరకు చిత్రలేఖనం, భగవద్గీత శ్లోక పఠనం, పౌరాణిక వేషధారణ, గాత్ర సంగీతం పోటీలలో 49 పాఠశాలల నుంచి 1980 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు హరికృష్ణ వైకుంఠంలో ఇవాళ విశాఖ పార్లమెంటు సభ్యులు భరత్ చైతు మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పెద్ద విశాఖ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కాంటెస్ట్ ఎన్ని రోజులంటే 10 రోజులు 10 రోజుల్లోనే ఇంత బాగా నేర్చుకున్నారు అంటే మీరు ఇంకా కంటిన్యూ చేస్తే ఇంకెంత బాగుండొచ్చు. సో గురుగారు మాట్లాడుతూ చెప్పారు ఇప్పుడు హరికృష్ణ మూమెంట్ గురించి, అక్షయ పాత్ర గురించి, వాళ్ళు చేసే వర్క్. ఇవాళ ప్రత్యేకంగా గవర్నమెంట్ తీసుకున్న స్కీమ్ అన్నా క్యాంటీన్లో కూడా వాళ్ళే మెయిన్ పార్ట్నర్, మెయిన్ ఇంజిన్ వెనకాల నుంచి డ్రైవ్ చేసేవాళ్ళు. సో ఎవరికి అంటే ఇది ఇంకా పెరగాలని ఈ 2 కిచెన్స్లో కూడా ఇప్పుడు ఇంచుమించు 40,000 చేస్తున్నారు. అది ఇంకా పెంచి అన్నా క్యాంటీన్సే కాకుండా మీరు మిగతా చోట్ల కూడా ఎక్కడెక్కడ ప్రొవైడ్ చేస్తున్నారో అది ఇంకా పెరగాలి. మా తరఫు నుంచి కూడా ఎట్లాంటి సపోర్ట్ ఇవ్వాలో ఇస్తాం. అండ్ పిల్లలందరికీ ఏంటి అంటే నేను చిన్నప్పుడు పెరుగుతూ రామాయణ, మహాభారత ఇవన్నీ చదివి పెరిగాను. ఇప్పుడు మా కొడుకుకి మహాభారత, రామాయణ నేర్పించాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే దాంట్లో చాలా లెసన్స్ ఉన్నాయి లైఫ్ కోసం. ఎట్లా ఉండాలి, మంచి ఏంటి, చెడు ఏంటి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి. సో మన కల్చర్, మన ఇండియన్ హెరిటేజ్ని కాపాడుకోవడం ఇట్లాంటి కాంపిటీషన్ ద్వారా చేయడం అనేది చాలా మంచి ఐడియా. ఇవాళ చుట్టూ 200 పిల్లలు ఉన్నారు ఇక్కడ. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందిని మనం ఈ హెరిటేజ్ ఫెస్ట్లో పార్టిసిపేట్ చేయించి ఈ మూమెంట్ కూడా బాగా డెవలప్ చేద్దాం. సమాజంలో ఈ వెస్టర్నైజేషన్, ఫోన్స్ వచ్చేసిన తర్వాత చాలా పిల్లలు మన కల్చర్ మర్చిపోతున్నారు. అండ్ ఇల్లుల్లో కూడా చాలామంది ఉద్యోగ అవకాశాల వల్ల తాతలు, అమ్మమ్మలు కూడా మనోళ్ళ నుంచి దూరం అయిపోతున్నారు. సో ఆ కల్చరల్ హెరిటేజ్ కూడా పాస్ ఆన్ అవ్వట్లేదు. సో ఈ కార్యక్రమం చాలా అప్రిషియేట్ చేస్తున్నాము. అండ్ భవిష్యత్తులో కూడా ఇవి మంచి ప్రోగ్రామ్స్ అన్నింటిలో అసోసియేట్ అవ్వాలనేది మా ఉద్దేశం. అండ్ మీ ద్వారా ఏదైతే మీరు చేస్తున్నారో ఇంకా పెంచి సమాజంలో ఇప్పుడు చాలా విషయాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి, పిల్లలకు అర్థమవ్వదు, కానీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటిని అడ్రస్ చేయడానికి ఇలాంటి మంచి ఆర్గనైజేషన్స్ ముందడుగు వేస్తే తప్పకుండా సమాజంలో మనం ఇంకా చెడిపోయే సమాజాన్ని కొంచెం కాపాడుకోగలుగుతాం అనేది నా నమ్మకం. కేరళ కళా సమితిలో ఓణం వేడుకలను ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల వంటల పోటీలు, పిల్లలు, మహిళలు, కుటుంబాల కోసం వివిధ ఆటల పోటీలు, రంగోలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేరళ కళా సమితి విశాఖపట్నం అధ్యక్షుడు ARG ఉన్నితాన్ మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఆదివారం అంటే సెప్టెంబర్ 22వ తేదీన ఉదయం 10 గంటల నుంచి బిర్లా జంక్షన్లోని కేరళ కళా సమితిలో ఓణం ఉత్సవాన్ని ఇంకా ఘనంగా నిర్వహిస్తామన్నారు. సమితి కుటుంబ సభ్యులచే ఇన్ హౌస్ సాంస్కృతిక కార్యక్రమం, కేరళకు చెందిన నిపుణుల బృందం తయారు చేసిన సాంప్రదాయ భోజనం, ఆ తర్వాత కామెడీ షో, ఆర్కెస్ట్రా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాణి నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రమోద్ నారాయణ్ హాజరవుతారని తెలిపారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా హాజరవుతారని తాము భావిస్తున్నామని అన్నారు. హడావుడి అర్థం వచ్చింది కానీ చాలా ఎక్కువ చేస్తుంది రెస్ట్రిక్షన్. నా పేరు మాయ. ఈరోజు మేము ఇంట్లో అంటే అన్ని
కాయగూరలతో ఈరోజు వెజిటబుల్స్తో ఫుడ్ అన్ని తయారు చేస్తుంది, పాయసం చేస్తుంది. మళ్ళీ ఇంట్లో కూడా ఇలాంటి అత్తపు ఇంట్లో పెట్టారు. మళ్ళీ అందరూ కలిసి ఫ్యామిలీ అందరూ భోజనం చేస్తారు. ఓణం పండగ, అది ఓణం పండగ. అది ఇది మా ఇక్కడ అత్తపుక్కల మత్స్యం అవుతుంది, అది మేము పార్టిసిపేట్ చేసాం. మేము వైజాగ్ నుంచి మలయాళీ అసోసియేషన్ అండి. మేమందరూ కలిసి ఓణం సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంకా ఇలా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి, చాలా కాంపిటీషన్స్ జరుగుతాయి. మేమందరూ గ్యాదర్ అయ్యి ఇది సెలబ్రేట్ చేసుకుంటామండి. ఆ మిస్సింగ్ అనేది ఉండదు, మేము కేరళలో లేనట్టు ఉండదు. మేము ఇక్కడున్నా అందరూ కలిసి ఉంటాము, అందరూ ఒక దగ్గర ఉంటాము, బాగా ఎంజాయ్ చేసుకుంటాము. థ్యాంక్ యూ. ఈరోజు 7 ఇలా మీకు ముగ్గు కనిపిస్తుంది, 7 టీమ్స్ అనేది పార్టిసిపేట్ చేశారు. ఈచ్ టీమ్ లో 5 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. సో ఇలా ప్రతి వాళ్ళది టాలెంట్స్ వేరే వేరేగా కనిపిస్తున్నాయి, చాలా బాగా చేస్తారు. అన్ని ఫ్లవర్స్ యూజ్ చేసి మేము చేసుకుంటామండి. సో ఇది మీకు కనిపిస్తుంది, చాలా బాగా చేస్తుంది. చాలా గ్రేట్ఫుల్ గా ఉంది అండి, ఎందుకంటే మేము కేరళలో లేము, మాకు ఆ ఫీలింగ్ తెలియదు ఎలా ఉంటది. కానీ ఇక్కడికి వచ్చి అందరూ దగ్గరలో ఉంటాం కాబట్టి మేమైతే నేర్చుకుంటాము, మా ఎల్డర్స్ నుంచి నేర్చుకుంటాము, ఇలా నేర్చుకుంటాము, చాలా నేర్చుకుంటాం. థ్యాంక్ యూ. నా పేరు ఉన్నితాన్, కేరళ కళా సమితి ప్రెసిడెంట్. ఇవాళ మన ఓణం పండగ మన ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు. అకార్డింగ్ టు ద calendar year, today is the actual Onam, but we will be celebrating in a grand manner in the next Sunday, 22nd September. We have our local MLA Sri Pramod Narayan will be the guest over here, and a local MLA Sri Vishnu Kumar Raju also expected. On that day, we have various cultural programs and Kerala special professional teams performance. Also, we have a special cooking team from Kerala to have a delicious Kerala Sadhya over here. We expect around 1,500 to 2,000 members gathering over that day. Today, as a pre-Onam arrangement and the actual Onam day, we have made Rangoli, flower Rangoli here. They are the real competition, and only our members and co-members are participated. Similarly, we have a cooking competition also on the other side. We will be giving them the prize money as according to the actual judgment taken place. And we invite everybody to join on 22nd on our actual Onam celebration day. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో సోమవారం రాజంపేట ఎంపీ వెంకట మిథున్ రెడ్డి పర్యటన సందర్భంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పుంగనూరులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలో భాగంగా కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. పట్టణంలోని ప్రజలు మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో ఉన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు పట్టణ పర్యటన ఆద్యంతం ఉత్కంఠగా మారింది. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో వైకాపా కార్యకర్తలతో సోమవారం మధ్యాహ్నం 1 గంటకు సమావేశం నిర్వహించిన రాజంపేట పార్లమెంటు సభ్యులు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గం కన్నతల్లి లాంటిదని, అవసరమైతే పుంగనూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అన్నారు. పార్లమెంటు సమావేశాల తర్వాత పట్టణంలో గడప గడపకు పర్యటిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ కంపెనీకి ఇక్కడ స్థాపించేదానికి వాళ్ళకి కావాల్సిన కోఆపరేషన్ మీరు చేయండి అని చెప్పి కూడా నేను అడుగుతాను. ఆ క్రెడిట్ మీరే తీసుకోండి, మీ ప్రభుత్వం ఉంది, మీ దాంట్లో ఓపెన్ చేయండి, కానీ అంతిమంగా ఊరు బాగుపడుతుంది. దయచేసి రాజకీయాలకు నియోజకవర్గ అభివృద్ధికి ముడి పెట్టద్దని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈసారి వర్షాలు కూడా లేవు, ఊర్లు పైన ఆధారపడి ఉండే పరిస్థితి ఈరోజు నియోజకవర్గం అంతా ఉంది. వాటర్ గ్రిడ్ పథకాన్ని గత ప్రభుత్వంలో శాంక్షన్ చేయబడింది. 50% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా అని చెప్పింది. ప్రతి గ్రామానికి కూడా పైప్ లైన్ ద్వారా నీళ్లు ఇచ్చే పథకం. ఈ పథకాన్ని కూడా మన పుంగనూరు నియోజకవర్గంలో మీరు ముందుబడి ఈ ముఖ్యమంత్రితో మాట్లాడి మీరు ఈ ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని చెప్పి కూడా కోరుతాను. టెండర్లు పూర్తయినాయి, 50% సెంట్రల్ నుంచి గ్రాంట్ ఉంది, 50% స్టేట్ గవర్నమెంట్ కూడా దీనికి ఇవ్వాల్సింది వాటర్ గ్రిడ్ లో శాంక్షన్ అయింది. ఈ రెండు దృష్టి పెట్టమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.
మిగతా రాజకీయాల్లో ఎట్లన్నా ఉండే కానీ ఊరు అభివృద్ధికి ప్రతి గ్రామం ప్రతి ఊరు బాగుపడుతుంది వాటర్ గ్రిడ్ వస్తే. అదేవిధంగా ఇక్కడ బస్ ఫ్యాక్టరీ వస్తే ఇంకా కూడా అనుబంధంగా చాలా ఫ్యాక్టరీలు వస్తాయి. ఇంకా కూడా మంచి న్యూస్ ఏమంటే వచ్చే 3 నెలల్లో ఇది వరకు శంకుస్థాపన చేసిన గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన కాళహస్తి పైప్స్ పెద్ద స్టీల్ ప్రొడ్యూసర్ వాళ్ళ పైపుల ఫ్యాక్టరీ కూడా త్వరలోనే 3-4 నెలల్లో ప్రారంభమవుతుంది. ఇది ఒక మన పుంగనూరు కూడా శుభవార్త అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏమంటే గత ప్రభుత్వంలో చేసిన పనుల కన్నా గత ప్రభుత్వంలో పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన డెవలప్మెంట్ కన్నా మీరు పట్టుబట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి. ఇదే ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున నేను పొగుడుతానని చెప్పి కూడా నేను చెప్తాను. మీకే కడప జిల్లా పోరు మామిళ్లలోని మైదుకూరు రోడ్డులో ఉన్న హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈదుళ్లపల్లి గ్రామానికి చెందిన రమేష్ గా గుర్తించారు పోలీసులు. మృతి చెందిన వ్యక్తి పెట్రోల్ బంకులో పంపు ఆపరేటర్ గా పనిచేస్తున్నాడని తెలిసిందే. అయితే ఇది ఆత్మహత్య కాదు, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈదులపల్లె గ్రామానికి చెందిన జాన్ అనే యువకుడు మైదుకూరు రోడ్డు హెచ్పీ పెట్రోల్ బంక్ ఆవరణలో ఉరివేసుకుని మృతి చెందాడు. హెచ్పీ పెట్రోల్ బంకులో కూలీగా జీవనం సాగిస్తూ ఉన్నాడు. రాత్రి సమయంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు అని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు చేపట్టారు. అయితే రమేష్ మృతి హత్య అని దళిత సంఘం నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలియజేశారు. రమేష్ ను ఎవరో హత్య చేసి ఉరి వేసుకున్నాడని డ్రామాలు ఆడుతున్నారని దళిత సంఘం నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ డి శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకొని త్వరగా కేసు దర్యాప్తు చేస్తానని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న 4 దొంగలను పోలీసులు అరెస్టు చేసి వారు దోచుకున్న సొత్తును రికవరీ చేశారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ పరిధిలో త్రివేణి కాలేజ్ రోడ్లో అయ్యప్ప టౌన్షిప్ లో అలాగే కామవరపుకోట మండలం రావి కంపాడులో జరిగిన 3 దొంగతనాల కేసులో 4 దొంగలను అరెస్టు చేశారు. అలాగే 3 కేసులకు సంబంధించి 60 గ్రాముల బంగారు ఆభరణాలు, 500 గ్రాముల వెండి వస్తువులు మొత్తం కలిపి 4.35 లక్షల విలువ గల చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని ముద్దాయిలను రిమాండ్కు తరలించారు. డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. స్పెషల్ డ్రైవ్లో మనకి రాత్రి నైట్ రౌండ్స్తో ఒక 4 అనుమానిత ముద్దాయిల్ని అదుపులోకి తీసుకోవటం, వాళ్ళని విచారించిన క్రమంలో గతంలో వాళ్ళు చేసినటువంటి నేరాల గురించి తెలియటం, వాళ్ళు ఈ కేసుల్లో ఏ కేసులు అయితే చేశారో వాళ్ళ దగ్గర నుంచి మనం బంగారు రికవరీ చేయడం జరిగింది. ఇందులో సుమారుగా 4,30,000 విలువైనటువంటి బంగారు వెండి వస్తువుల్ని మనం రికవరీ చేయడం జరిగింది. ఇక్కడ త్రివేణి కాలేజీ ప్రాంతంలో జరిగింది ఒకటి, అట్లాగే జంగారెడ్డి అయ్యప్ప టౌన్షిప్లో జరిగినటువంటి ఒక దొంగ, అలాగే కడిగిలపూడి డిఎస్లో రాయకంపాడు దగ్గర జరిగినటువంటి ఒక దొంగతనం. ఈ దొంగతనంలో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఇదే నిఘా ఇక ముందు కూడా కొనసాగుతుంది. ఎవరు కూడా ఇట్లా దొంగతనాలు కనుక పాల్పడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసులు కాకుండా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణ పోలీసులు 32 కేజీల గంజాయిని 3 వ్యక్తులను పట్టుకున్నారు. వీరిలో 2 ఆడవారు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా క్రైమ్స్ అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు ఇచ్చాపురం పట్టణ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రేష్మో నాయక్, సుమతి నాయక్, గజేంద్ర నాయక్ ఒరిస్సాలో గంజాయిని కొని ముంబైకి తరలిస్తూ ఉండగా పక్కా సమాచారం మేరకు జరిపిన సోదాలలో ఇచ్చాపురం పట్టణంలో గల రైల్వే స్టేషన్ సమీపంలో పట్టుకున్నారు. వీరి నుండి గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. గంజాయిని పట్టుకున్న ఇచ్చాపురం పోలీసు వారిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్నం నాయుడు, పట్టణ ఎస్ఐ చిన్నం నాయుడు పాల్గొన్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో రైల్వే స్టేషన్ ముందు అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఒరిస్సా వాళ్ళు 2 లేడీసు, ఒక జెంటు, రేష్మా నాయక్ అనే ఉమెన్ 29 ఇయర్స్ ఉంటాయి, అలాగే సుమతి నాయక్
ఆమెతో పాటు గజేంద్ర నాయక్ అనే అతను మొత్తం ముగ్గురు, 2 లేడీస్, ఒక వెరిఫై చేయగా అందులో 2 బ్యాగులు ప్లస్ ఒక సూట్ కేస్ మొత్తం కలిపి ఒక్కొక్క దాంట్లో 10 కేజీలు గంజాయితో పట్టుకోవడం జరిగింది. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇచ్చాపురం నుంచి బొంబాయి తీసుకెళ్తున్నారు. బాంబేలో ఒక వ్యక్తి వచ్చి వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు. యాక్చువల్గా ఇలా మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే ఇచ్చాపురం రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు చెప్తున్నది ఇచ్చాపురము సోంపేట రైల్వే స్టేషన్లో జీఆర్పీ కానీ ఆర్పిఎఫ్ కానీ పోస్టులు లేవు. అటు బరంపురంలో ఉన్నాయి, అటు కాశీబొగ్గులోని కూడా ఉన్నాయి ఆర్పిఎఫ్ వాళ్ళు. అంచేత ఫోర్స్, యూనిఫారం ఫోర్స్ అక్కడ రైల్వే స్టేషన్లో లేదు కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం, అనుమానం రాకుండా వెళ్ళిపోవడం అనేది వాళ్ళు పెట్టుకున్నటువంటి నిర్ణయం. వీళ్ళందరూ మోహన బ్లాక్ ఏరియా నుంచి ఉన్నారు. అక్కడ కొంత 1-2 వ్యక్తులు వీళ్ళకి ఇచ్చి పంపిస్తారు. కాంట్రాక్టర్ ఎవరు అనేది వాళ్ళకి తెలీదు. మళ్ళీ అక్కడ వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు రిసీవ్ చేసుకొని మరలా వీళ్ళు వెనక్కి పంపించేస్తారు. దీనికి సుమారుగా వాళ్ళు ఖర్చులు పోను కేజీకి 1000 వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకెళ్ళేందుకు 1 కేజీకి 1000 రూపీస్. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో తనపై జరిగిన దాడి ఘటనపై టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ వివరణ ఇచ్చారు. ఒక వ్యక్తి తనకు తరచూ ఫోన్ చేసి వేధిస్తూ ఉన్నాడని, అదే వ్యక్తి తాను కారులో వెళ్తుండగా కారు ఆపి దాడికి యత్నించాడు అని తెలిపారు. అది గమనించిన తన అనుచరులు అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారన్నారు. ఇలాంటి ఘటనలే గ్రామాల్లోని రాజకీయాలకు ప్రధాన నాయకుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాయన్నారు. కొందరు మధ్యవర్తులు కూడా లేనిపోని మాటలు చెప్పడంతో పార్టీలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. నంద్యాలలో రౌడీ రాజకీయం చెల్లదని తెలిపారు. భూమాకి తమకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. గత 4 నెలలుగా తనపై అవినీతి ఆరోపణలు రావడం బాధాకరమన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను నిజం చేయాలి అని, నిరూపించాలి అని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఏపీ లేదు, అది వాళ్ళ ఉంటారు కదా, వాళ్ళ కార్యకర్తలు అభిమానులు ఉంటారు కదా, అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకా ఎవరు ఇది వాళ్ళు ఉంటారు, కానీ ఎవరు దీని వెనకాల అనేది ఎవరు ఇది లేదు. అది ఉంటుంది, ఒకరికి కోపం ఉంటుంది అంతే. అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాము, అధిష్టానం కూడా దాని గురించి ఎంక్వైరీ చేస్తుంది. మొత్తం డీటెయిల్స్ ఫోటో విషయంలో సంబంధం లేదు. నేను ఏదో ఊరికి వెళ్తాను, అది ఏదో ఊర్లో 2-3 గ్రూపులు ఉంటాయి ప్రతి ఊర్లో, అది అక్కడ జరిగిన షో, దానికి నాకేం సంబంధం లేదు. ఉన్నప్పుడు అన్నీ ఉంటాయి, కానీ ఇట్లా పర్సనల్ గ్రజ్లు పెట్టుకోకూడదు. మన నంద్యాలలో ఇప్పుడు వరకు ఎంతమంది నాయకులు ఉన్నారో ఎప్పుడు ఇంత పర్సనల్ గ్రజ్ ఎప్పుడు పెట్టుకోలేదు. ఇంకా మనం నంద్యాల అనేదే ఒక పీస్ఫుల్ కాన్స్టిట్యున్సీ. ఇది మీ చుట్టుపక్కన అంతా ఇది కూడా ఉండే కూడా, కానీ ఇక్కడ ఎప్పుడు ఏ నాయకుడు కానీ ఫ్యాక్షన్ జోలికి కానీ దేనికి వెళ్ళలేదు. ఇంకా మీరు ఫారూక్ గారి గురించి కూడా మీకు బాగా తెలుసు, 40 years ఉన్నారు. అన్ని ఆల్ పార్టీ, వైసీపీ పార్టీ ఉండని, కాంగ్రెస్ పార్టీ ఉండని, అందరూ టీడీపీ పార్టీ వాళ్ళు ఉండని, పాత వాళ్ళు ఉండని, అందరూ బాగా కలిసిమెలిసి ఉంటారు. కానీ నంద్యాలలో ఏ రోజు కూడా శత్రుత్వం అనేది ఉండేది కాదు. కానీ ఇది చిన్న అంటే నేనేమంటున్నానంటే, ఏదన్నా ఉంటుంది సరే, వాళ్ళ లీడర్ కాబట్టి కోపం ఉంటుంది, కానీ అంతా మనసులో పెట్టుకొని అదే పనిగా ఫోన్లు చేసి బెదిరించడము, మా లీడర్ ఇది అని ఉండకూడదు. ఎందుకంటే రాజకీయం ఉన్నప్పుడు ఎవరు గ్రూప్ వాళ్ళది ఉంటుంది, ఎవరు లీడర్ మీద ప్రేమ వాళ్ళకు ఉంటుంది, అంతే తప్ప అది మనం పర్సనల్ పెట్టుకోకూడదు. ఎందుకంటే రేపు లీడర్లు ఈరోజు కాకపోతే రేపు కలిసిపోతారు, మనం సఫర్ అయ్యేది మధ్య వాళ్ళే. దానికోసం నేను ఒకటే అంటాను అందరికీ, ఎప్పుడు మీరు దయచేసి ఒక్కడి కోసం ఏమంతా ఇది మీద వేసుకొని ఇది చేయకండి. ఇప్పుడు లాస్ట్లో సఫర్ అయ్యేది మీరే. ఎందుకంటే చూశారు మీరు, అసలు నాకు సంబంధం లేదు, అది ఎక్కడనో ఊర్లో జరిగింది. అక్కడ కంపల్సరీ 2-3 గ్రూపులు ఉంటాయి.
నంద్యాలలో ఏమంటే నంద్యాలలో ఇప్పటి నుంచి కదా ఎప్పటి నుంచో గ్రూపిజం ఉంది. మనం ఎప్పుడు గ్రూపిజం జోలికి కూడా వెళ్ళము, అందరితో కలిసిమెలిసిగానే ఉంటాము. దానికోసం నేను ఏమంటానంటే ఇట్లాంటి రౌడీ రాజకీయాలు కానీ రౌడీజం కానీ మనం ఎక్కడ ప్రోత్సహించకూడదు. నంద్యాలలో ఒక పీస్ఫుల్ కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు కాదు దాదాపు ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడ ఎప్పుడు చుట్టుపక్కల ఏమన్నా అవుతుంది కానీ నంద్యాల చుట్టుపక్కల గ్రామాల్లో ఎప్పుడు ఏం కాదు. అయితే కూడా ఒక చిన్న ఇన్సిడెంట్స్ అవుతాయి కానీ ఇట్లా ఒక నాయకుడు ఏమంటే ఆఫీస్ దగ్గరనే వచ్చి మా నాయకుడు గురించి ఎందుకు అని అట్లా మాట్లాడేది ఫస్ట్ టైం అనుకుంటాను. దానికోసం మనమంతా కొంచెం జాగ్రత్త ఉండాలి. మనం ఏదన్నా కానీ పర్సనల్ తీసుకోకూడదు అంటాను. ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాలు రాజకీయం ఉన్నాం కానీ ఏ రోజు కూడా ఎవరి గురించి అన్నా ఇంత పర్సనల్గా వెళ్ళలేదు. ఇంకొకటి చాలామంది నిన్న కూడా మేము చూసాము, మీడియా వాళ్ళు మా గురించి ప్రచారం చేశారు. అంటే నేను ఏమన్నా అంటే వాట్సాప్ లేకుండా ఏం రాయకండి సరే. మీరు ఎందుకంటే మేము ప్రజల్లో సేవ చేస్తున్నాం, మనం కష్టపడుతున్నాం. నేను కానీ మా అన్న కానీ మా నాన్న కానీ అందరు కష్టపడుతున్నారు. ఏ ఇష్టం వచ్చినట్టు రాస్తే అది తప్పులు రాస్తే మనం ఏం చేయలేము. ఎందుకంటే నాకు తెలుసు, ప్రజలకి తెలుసు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆఫీస్లోనే కూర్చొని ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ ఇస్తుంది మనమే. దానికోసం మీరు దయచేసి ఏమన్నా జగత్ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జయంతి వేడుకైన ఈద్ ఏ మిలాద్ ఉన్ నబీని ముస్లిం సోదరులు విశాఖలో ఘనంగా జరుపుకున్నారు. సీరత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో వివిధ మసీదులకు చెందిన ముస్లింలు నగరంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. విశాఖ స్ప్రింగ్ రోడ్లోని రిజర్వ్ లైన్ మసీదు వద్ద ప్రారంభమైన శాంతి ర్యాలీ డాల్ఫిన్ జంక్షన్, మహిళా కళాశాల జంక్షన్, సెవెన్ హిల్స్ జంక్షన్, జగదాంబ జంక్షన్ మీదుగా బన్ టౌన్లోని హజ్రత్ ఇషాక్ మదిని ఔలియా రహితుల్లాహ్ వారి దర్గా వరకు సాగింది. ర్యాలీలో ఇస్లామిక్ జెండాలు చేతబట్టిన చిన్నారులు, తెల్లటి గుర్రాలు, ఒంటెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ర్యాలీలో పాల్గొన్న ముస్లింలు ప్రవక్త సూక్తులను పెద్దపెట్టిన బిగ్గరగా స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సీరత్ కమిటీ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ లతీఫ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఫారూఖీ, కార్పొరేటర్లు బర్కత్ అలీ, మహమ్మద్ సాదిక్, టీడీపీ నేత మహమ్మద్ నజీర్, కాంగ్రెస్ నేత హైదర్ అలీ సింకా, మహబూబ్ షరీఫ్, ఆసిఫ్ తదితరులు మాట్లాడుతూ నేడు సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు జగత్ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 1400 సంవత్సరాల క్రితమే పరిష్కారం చూపించారు అని, ఆయన బోధనలు ప్రపంచ ప్రజలందరికీ ఆదర్శప్రాయమన్నారు. ర్యాలీ అనంతరం ఇషాక్ మదిని ఔలియా రహమతుల్లాహ్ అలై వారి దర్గా ముస్లిం మత గురువుల వద్ద ఫాతిహా నిర్వహించారు. ర్యాలీకి హాజరైన ముస్లింలకు తబ్రక్ పంపిణీ చేశారు. ర్యాలీ సందర్భంగా నగర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివ్యాంగుల దేవుడు అని దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు సురేష్ పేర్కొన్నారు. వికలాంగుల కోసం పాటుపడుతున్న ఎల్లప్పకు వికలాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలి అని కోరారు. వికలాంగులకు అన్ని రకాలుగా సహకారాన్ని అందిస్తున్న వారికి ఉపాధి కల్పిస్తూ స్థలాలు, సదరం క్యాంపులు సహకారాన్ని అందిస్తూ తన జీవితాన్ని వికలాంగుల కోసం ధారపోస్తున్నారని, అందుకే ఎల్లప్పకు టీడీపీ అధినేత నామినేటెడ్ పదవి ఇవ్వాలి అని కోరారు. కోడుమూరు నియోజకవర్గ అధ్యక్షుడు బి సురేష్ నాయుడు కోడుమూరు నియోజకవర్గంలోని వికలాంగులందరము కోరడం ఏమంటే, కోడుమూరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లప్ప గారికి ఏపీ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఆయన టీడీపీ దివ్యాంగ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన వ్యవహరిస్తున్నాడు. ఆయనకి ఇస్తే వికలాంగులకు ఆయన చేసిన సేవలు చాలా ఉన్నాయి. ఆయనకి ఇస్తే వికలాంగులందరికీ హక్కులు సాధించుకునేకి కానీ, వికలాంగులు ఏ బాధలు ఉన్నా కూడా ఆయన వెంబడే ప్రత్యక్షమయ్యి వికలాంగుల సమస్యలు తీర్చగలుగుతాడు. ఆయనకి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆయన చేసిన సేవలు చాలాగానే ఉన్నాయి. అదేవిధంగా కోడుమూరు మండలంలో పెళ్ళగుర్తులో 34 మందికి ఇంటి స్థలాలు ఇప్పించిన ఘనత ఎల్లప్ప గారికే చెందుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా బెలగల్లో 65 మందికి ఇంటి స్థలాలు ఇచ్చిన ఘనత ఎల్లప్ప గారికే చెందుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొలిమిగుంటలో 130 మందికి ఇంటి స్థలాలు, దివ్యాంగులకు ఇంటి స్థలాలు ఇప్పించిన ఘనత ఎల్లప్ప గారికే చెందుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొలిమిగుంటలో 420 మందికి దివ్యాంగులకు ఇంటి స్థలాలు ఇప్పించిన ఘనత ఎల్లప్ప గారికే చెందుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదే కర్నూలులో పుల్లనూడి కాలేజు వెనక భాగంలో 26 మంది వికలాంగులకు ఇంటి స్థలాలు ఇప్పించిన ఘనత ఎల్లప్ప గారికే చెందుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.
అదేవిధంగా సదరం సర్టిఫికెట్ విషయంలోకి వస్తే 2014 సంవత్సరంలో 24,000 సర్టిఫికెట్లు ఇప్పించిన ఘనత ఎల్లప్ప గారికే చెందుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా లోన్ల విషయానికి వస్తే 41 మందికి, బెప్మలో సిఓ పోస్టులు 2018లో రాష్ట్ర వ్యాప్తంగా 9 మందికి ఇప్పించిన ఘనత ఎల్లప్ప గారికే చెందుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఆయన వికలాంగుల కోసము చేస్తున్న సేవలు, ఆయన జీవితమే వికలాంగుల కోసము అర్పించాడు, వికలాంగుల కోసమే పనిచేస్తున్నాడు. ఆయన అట్లాంటి వానికి ఇస్తే మా వికలాంగుల జీవితాలు కూడా బాగుంటాయి అని తెలియజేస్తూ